రాజు గారు కదా, రాజు గారు మీటింగ్ మేము వస్తాం. అవును రాజు మీకు వెళ్తుంటాను అంటే నాకు వాళ్ళతో రిలేషన్షిప్ ఎట్లా అంటే ఒక అప్లైన్ ఒక డౌన్లైన్ రిలేషన్షిప్ లా ఉండింది. బట్ ఇక్కడ నాకు రాజు సార్ కావచ్చు మీరు కావచ్చు నాకు అప్లైన్ డౌన్లైన్ లా లేదు. ఒక బంధువుల ఇంటికి వచ్చినట్టు ఒక చుట్టాల ఇంటికి వచ్చినట్టు. సో నాకు బయట వ్యక్తులు నాకు అలా ఫీలింగ్ రావట్లా. ఏదో నేను వేరే వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడానికి మీటింగ్కి వెళ్ళినప్పుడు అట్లా నాకు ఆ ఫీలింగ్ రావట్లా. మీరంతా నా సొంత బంధువులు అంటే మనం ఆల్రెడీ బంధువులు రిలేషన్షిప్లోనే ఉన్నాం. అలానే ఉంది నా ఫీలింగ్ అనమాట. నా ఫీలింగ్ కూడా అలానే ఉంది. చాలా సంతోషంగా ఉందన్నమాట. బయట ఎంతో మంది సక్సెస్ చేసినా కూడా రాని కిక్కు మనకు బాగా తెలిసిన వాళ్ళని మన బంధువులు మన చుట్టాలని మన రిలేషన్ సక్సెస్ చేస్తే ఆ కిక్కు వేరేలా ఉండదు. ఎందుకంటే మీకు తెలిసిందే బయట సమాజంలో ఎలా ఉంటారంటే ఒక ఇంట్లో వాళ్ళే సరిగ్గా యూనిటీగా ఉండరు. ఎస్ఆర్నో ఒక అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఒక బంధువులు ఎస్ఆర్నో వాళ్ళే ఒక ఐక్యతగా ఉండరు. కరెక్ట్ అంటారా కదంటారా? ఎస్ఆర్నో ఎందుకు ఐక్యతగా ఉండరు వాళ్ళు అంటే వాళ్ళు ఎప్పుడు ఒక చోటే ఉంటారు కదా. ఒకళ్ళ కంటే ఒకళ్ళు ద్వేషాలు రకరకాల ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. అందుకని మన ఇళ్ళ పక్కన వాళ్ళు కూడా మన ఎదుగుదల కోరుకోరు. గబక్క మనం ఒక కారు కొన్నామనుకో ఫస్ట్ కొనుక్కునేది ఎవరంటే మన ఇంటి పక్కన వాళ్ళు. కారు కొన్నారంటే ఎక్కడొచ్చి వచ్చింది వీళ్ళకి ఎందుకు చేస్తున్నారు కదా అని ఇట్లాంటి మాట్లాడుకుంటుంటారు. ఎస్ఆర్ జలస్ ఫీలింగ్ అంటారు దాన్ని. కొంచెం జలస్ అంటే ఫుల్గా ఉంటాం, అవునా? బట్ ఈ బిజినెస్ ద్వారా ఆ జలస్ ఫీలింగ్స్ అనేవి పోతా ఉంటాయి. కరెక్టా కాదా? ఈరోజు మనందరం కుటుంబ సభ్యులుగా ఉండి అందరూ సక్సెస్ అవుతుంటే మీ అందరూ ఫ్లైట్ ఎక్కుతున్నారు. ఉదాహరణకి రేపు వెంకటసాగర్ సారు మన సుధాకర్ సారు రాజు సార్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. మీ అందరూ సంతోషంగా ఉన్నా లేదా? సేఫ్ షాప్ లో ఉన్న వాళ్ళకి సంతోషంగా ఉంటుంది, లేని వాళ్ళకి మాత్రం జలస్. కరెక్టా కదా? లేని వాళ్ళకి అదే రాజు వెళ్తున్నాడంటే అప్పు ఎన్నాళ్ళు వెళ్తాడు అట్లా కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతారు, ఫుల్గా ఉంటారు. ఎస్ఆర్నో అదే బిజినెస్ లోకి వచ్చినాక ఏమనిపించింది, మా రోడ్డు వెళ్తున్నాడా మనం కూడా ఈరోజు స్పెషల్ ఏంటి? ఎస్ఆర్నో టీచర్నా? సో మరి మీకోసం నేను అంటే ఇక్కడ మన టీం నుంచి కూడా కొంతమంది టీచర్స్ అంటే ఇక్కడ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ప్రతి లీడర్ కూడా బ్రాంజ్ అయిన వాళ్ళు కూడా టీచర్ కింద లెక్క నా దృష్టిలో. ఎస్ఆర్నో ఒక వ్యక్తి బ్రాంజ్ అయ్యాడంటే ఆ వ్యక్తి కింద టీంకి నేర్పిస్తూ ఉంటాడు, అవునా కదా? ఎస్ఆర్నో సో బట్ నేను బ్రాంచ్ అయినాను వాళ్ళందరినీ నేను గౌరవించాలని చెప్పేసి అనుకున్నాను. బట్ ఎక్కువ మంది అవుతున్నారు, ఎక్కువ ఉంది. అందుకు అట్లా కాకుండా మన టీంలో ఎవరైతే ప్లాటినం డబ్బా ఉన్నారో వాళ్ళకి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్ చేద్దామని అనుకుంటున్నాను. చేద్దామా? ఎస్ఆర్నో మరి మీ అందరూ గ్రేట్ బిగ్ క్లాస్ విత్ మ్యూజిక్ ఎస్ఆర్నో. సో ప్లాటినం డబ్బా వాళ్ళందరికీ ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మంచి రికగ్నిషన్స్ మీకోసం నేను గ్రాండ్ ఏర్పాటు చేస్తాను. సో విత్ మొమెంటో అనమాట, మహాగురువుల యొక్క ఫోటోతో కూడా మొమెంటో కూడా తీస్తున్నాం. ఎస్ఆర్నో సో రెడీనా? తీసుకో మరి సెలబ్రేషన్స్ ఇన్వాల్వ్ అవుతారా? రెడీనా? 10 to 15 minutes మొత్తం కంప్లీట్ అయిపోతాయి సెలబ్రేషన్స్. సో మీ అందరు బిగ్ క్లాస్ లో ముందుగా న్యూ బ్రాండ్ ప్లాటినం లీడర్ని రాజు సార్ని టీం మొత్తంతో వెల్కమ్. రాజు సార్ టీం అంతా రావచ్చు. రాజు సార్ రాజు సార్ టీం అంతా రావచ్చు. ప్రకాష్ సార్ సో రాజు సార్ టీం అంతా రండి, వెల్కమ్ అండి. ఇట్లా రాజు సార్ కోసం మన టీం అంతా కూడా సన్మానిస్తారు అన్నమాట. రాజు సార్ నువ్వే మన నేను అనిపించరా? సో రైట్, రాజు సార్ కోసం పిట్లాడండి. Big
ఇట్లా ప్రాంతాలతో ప్రాంతం ఇట్లా సార్కి ఈరోజు గురువుగా గుర్తించి సో ఈరోజు గురు పూజ వచ్చి చేసాం అన్నమాట. సో వాళ్ళ టీం అంతా ఘనంగా సన్మానించారు. సో రాజు ఫీలింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇట్లా సార్ ఇట్లా థ్యాంక్ యూ గురుజీ, మంచి అవకాశం ఇచ్చినందుకు. మాటలు కూడా రావట్లేదు గురుజీ వాస్తవానికి. గురుజీ ఎంత మంచి సన్మానం నాకు జరుగుతుందని నేను ఊహించలేదు. జస్ట్ నేను ఇప్పుడే లోన్ ఎంటర్ అయ్యాను, మీరు నన్ను ఎంటర్ చేయించారు ఇక్కడికి. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు నేను డిగ్రీ లెవెల్ వరకు కూడా చదువుకునే టైంలో మా టీచర్స్ అందరిని కూడా మంచిగా ఇట్లానే మూమెంట్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు చేసిన చరిత్ర ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఒక సన్మాన పత్రంగా రాసి ఫ్రేమ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉండేటువంటి అలవాటు నాకు ఉండేది గురుజీ. ఈరోజు కూడా అదే విధంగా మీ చరిత్ర నేను రాశాను కానీ గురుజీ అది వస్తుంటే పగిలిపోయింది గురుజీ. సారీ గురుజీ, మీకు ట్రీట్గా ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, బట్ నాకు మీరు సర్ప్రైజ్ ఇచ్చారు గురుజీ. చాలా థ్యాంక్ యూ గురుజీ. సహజంగా గురువుల్ని అంటే విద్య నేర్పిన వాళ్ళని సన్మానించుకోవడం చూశాను. ఈ విధంగా సేఫ్ షాప్లో గురు పూజోత్సవం జరుపుకోవడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. చిన్న గురుజీ బ్లెస్సింగ్స్తో ఈ అవకాశం తీసుకున్న తర్వాత హెచ్ఓడితో పాటు ఇది ఒక కొత్త అలవాటుగా నాకు ఉందన్నమాట. చాలా సంతోషంగా ఉంది గురుజీ. ఇంతమంది టీం సభ్యుల మధ్యలో, ఇంతమంది లీడర్ల మధ్యలో మీ బ్లెస్సింగ్స్తో ఇంతమంది సన్మానం జరిగింది. ఖచ్చితంగా గురుజీ మీరు నాకు ఏ విధంగా అయితే బ్లెస్సింగ్స్ ఇచ్చారో, ఏ విధంగా అయితే నాకు సపోర్టింగ్ ఇచ్చి ఈ లెవెల్ వరకు తీసుకొచ్చారు గురుజీ. తప్పకుండా గురుజీ ఇప్పుడున్న ప్రతి లీడర్ని గురుజీ ఖచ్చితంగా నాతో పాటుగా మంచి లెవెల్స్ అచీవ్మెంట్ అయ్యే విధంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వాళ్ళకి మంచి సపోర్టింగ్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ తో వాళ్ళు కూడా ఈ మంచి స్థాయికి వాళ్ళని కూడా తీసుకొస్తాను. థ్యాంక్ యూ గురుజీ. మీ బ్లెస్సింగ్స్ గురుజీ. నెక్స్ట్ గురు పూజోత్సవం లెవెల్ అప్పటికల్లా నేనైతే టోపాజ్ అనుకుంటున్నాను గురుజీ. ఖచ్చితంగా గురుజీ టోపాజ్ లెవెల్లోకి వచ్చి నేను ఈ విధంగానే ఇంకా ఎక్కువ మంది దాదాపుగా 200 మంది మధ్య టీమ్ లీడర్స్ మధ్య ఈ సన్మానం తీసుకుంటాను గురించి. మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ బ్లెస్సింగ్స్. ప్లాటినం అయిన ప్లాటినం అయితే నెక్స్ట్ ఇంకా చాలా ఇది కాదు హాల్, పెద్ద హాల్లో మీ అందరూ ప్లాటినం అయిన వాళ్ళందరికీ మళ్ళీ ఇలా చేపిస్తాను. ఓకేనా? సో బిట్లా అట్లానే రాజు సార్ పైన అప్లైలో వస్తాడు. సుధాకర్ సార్ టీం కూడా వచ్చేయండి. సుధాకర్ సార్ని ఇన్వైట్ చేస్తుంది. అందరికీ మీకు కూడా అప్లై సుధాకర్ సార్ కోసం వెల్కమ్. బిట్లా అండి బిట్లా మార్టిన్, థ్యాంక్ యూ సో మచ్ మా ఎంత మంచి అవకాశం ఇచ్చినందుకు. సో అందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. సహజంగా నేను చాలా విషయాల్లో కూడా నేను గమనిస్తూ ఉన్నాను అనమాట. ఏంటి అని అంటే ఫస్ట్ ఒక వ్యక్తి ఒక స్టూడెంట్స్ని అడుగుతా ఉన్నాను అనమాట. ఏంటి అని అంటే బాబు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే ఒక వ్యక్తి ఇంజనీరు, మరొక వ్యక్తి డాక్టరు, మరొక వ్యక్తికి లాయరు, ఇంకా రకరకాల అంబిషన్స్తో రకరకాలుగా అవ్వాలని చెప్పి చెప్తా ఉండే క్రమంలో అక్కడ ఏంటి అంటే పాయింట్ మీరందరూ ఈ విధంగా అవ్వాలనుకున్నారు కదా, మీరందరూ నిలబడాలి అని అంటే ఫస్ట్ మీ గురువు అనమాట, అతనే ఉపాధ్యాయుడు. సో అందులో భాగంగా ఈరోజు ఏదైనా మన సేఫ్ షాప్లో ఉంది అని అంటే మన ఉపాధ్యాయులు, మనందరూ ఉపాధ్యాయులు, మన గురువులు ఎవరైనా ఉన్నారంటే గ్రేట్. చిన్న మా గురుజీ కోసం బిగ్ క్లాస్, మన గురువుల కోసం బిగ్ క్లాస్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి మంచి యొక్క
గురు పూజోత్సవాన్ని అందులో భాగంగా మాకు జరిపించినందుకు అదే థ్యాంక్ యూ గురుమాత వన్స్ అగైన్. మీకు కూడా కోటి ధన్యవాదాలు గురుమాత. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. ఖచ్చితంగా మావర్జీ నేను ఏదైతే మరి ఈరోజు కమిట్మెంట్ ఇస్తాను మావర్జీ, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మావర్జీ మీ బ్లెస్సింగ్ తో సపోర్టింగ్ ఇచ్చి నెక్స్ట్ గురు పూజోత్సవం కల్లా 100% నేను చెప్తున్నాను మావర్జీ. డైమండ్ ఇక్కడ ఇదే స్టేజ్ లో మాట్లాడుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మావర్జీ. బ్లెస్సింగ్ మావర్జీ. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా మావర్జీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి మావర్జీ నా సపోర్టింగ్ ఉంటుంది. మీ బ్లెస్సింగ్ తో నేను ముందుకెళ్తాను మావర్జీ. వాళ్ళు కూడా అదే విధంగా సేమ్ గైడెన్స్ ఇస్తూ ముందుకు నడిపిస్తాను. మీ బ్లెస్సింగ్ మావర్జీ. థ్యాంక్ యూ మావర్జీ. God bless you. Congratulations. Big clap.